అవినీతికి ఏది అనర్హం కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు కూటమి నేతలు. కోడి వ్యర్థాలతో సైతం కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. డైరెక్ట్ గా చంద్రబాబు, లోకేష్ ఫోటోలు పెట్టి మరీ కోడి వ్యర్థాలను వాహనాల్లో తరలిస్తున్నారు. కోడి వ్యర్థాలతో ప్రజలు తినే చేపలను కలుషితం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. కూటమి నేతలు మాఫియాగా ఏర్పడి తమ మనుషులతో ఈ వ్యర్థాలను అక్రమంగా రవాణా చేయిస్తున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి శవాల మీద పేలాలేరుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి నేతల అండదండలతో కోడి వ్యర్థాల మాఫియా రెచ్చిపోతోంది. విచ్చలవిడిగా కోడి వ్యర్థాలను గోదావరి జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. చేపలకు మేతగా వీటిని ఉపయోగిస్తున్నారు. అధికారంలో ఉన్నామనే ధీమాతో కోడి వ్యర్థాలను తరలించే వాహనాలకు ఏకంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఫోటోలు పెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజు 20 నుంచి 25 టన్నుల కోడి వ్యర్థాల సేకరణ జరుగుతోంది. ఈ సేకరించిన వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్ యార్డ్లో పాతిపెట్టాలి. వీటిని తరలించేందుకు కాంట్రాక్టర్ల దగ్గర 10 వాహనాలు ఉన్నాయి. ఈ 10 వాహనాలు కాకుండా మరొక 10 వాహనాల్లో ఈ వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా చేపల మేతకు తరలిస్తున్నారు. ఈ వ్యర్థాలను తరలించేందుకు కాంట్రాక్టర్లకు నిబంధనలకు అనుగుణంగా టెండర్లు కేటాయించాలి. ఈ టెండర్లను కూటమి నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ మనుషులకు ఇప్పించుకున్నారు. వాహనాలను కాపులుప్పాడ వరకు తీసుకెళ్తున్నారు, కానీ అక్కడ మాత్రం వ్యర్థాలను పాతిపెట్టడం లేదు. ఈ వ్యర్థాలను ఆనందపురం హైవే మీద నుంచి అనకాపల్లి మీదుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చేపల మేత కోసం తరలిస్తున్నారు. జీవీఎంసీలో 8 జోన్లు ఉన్నాయి. 8 జోన్లలో వ్యర్థాలను తరలించే కాంట్రాక్ట్ను కూటమి నేతలు తమ అనుచరులకు ఇప్పించుకున్నారు. ఈ వ్యర్థాల తరలింపు వెనుక కూటమి నేతల హస్తం ఉంది. దీంతో ఈ వ్యర్థాలను పట్టుకునేందుకు పోలీస్ అధికారులు సైతం వెనుకాడుతున్నారు. వందల సంఖ్యలో వాహనాలు వ్యర్థాలతో తరలి వెళ్తుంటే కేవలం 2-3 వాహనాలు మాత్రమే అధికారులు పట్టుకుంటున్నారు. పట్టుకున్న వాహనాలను కూడా వదిలిపెట్టాలని అధికారులపై కూటమి నేతలు ఒత్తిడి చేస్తున్నారు. కుళ్లిపోయిన ఈ వ్యర్థాలను తినటం వలన చేపలు అనారోగ్యానికి గురవుతున్నాయి. ఈ అనారోగ్యానికి గురైన చేపలను తినటం వల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బతింటోంది. క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాల బారిన పడుతున్నారు. ఇవేమీ కూటమి నేతల కంటికి కనిపించటం లేదు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు కూటమి నేతలు.